హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొన్ని రోజుల కిందనేమో అక్రమ సంబంధాలకి భార్యలు భర్తల్ని చంపడం, భర్తలు భార్యలు చంపడం. అసలు సింగిల్స్కి అసలు నిజంగా చాలా భయం వేసేది. సరే, ట్రెండ్ మారుతుంది కదా అని చెప్పి, ట్రెండ్ ప్రత్యేకత దగ్గర మారుతుంది కదా, ఇప్పుడు కూడా అలాగే మారింది. ఏంటంటే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని చెప్పేసి పిల్లల్ని చంపేస్తున్నారు. అవును, పిల్లల్ని చంపేసినటువంటి ఘటనలు రోజు చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇక మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగల్ గ్రామంలో ఒక ఇంటామె, బా మహాతల్లి నీకు దండం పెట్టాలమ్మా, 2 సంవత్సరాల బాబును చంపేసింది. ఎందుకురా నాయన అంటే అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి. కన్నపేగు మర్చిపోయిందా, లేకపోతే ఆ ఉన్న ప్రేమలా మునిగిపోయి ఈ ప్రేమ అద్దనుకున్నది అర్థం కాలే. కానీ ఏం దార్శికమైన పనులు చేస్తారంటే దరిద్రం అయిపోతుంది. ఇక ఇసుంటోళ్ళు చేయంగా ఆడోళ్ళందరూ కూడా చెడ్డ పేరు వస్తుంది తెలుసా. ఈ వెనకటి కాలంలో ఉండే, లేరని కాదు, అయితే గింత ఘోరం అయితే ఉండకపోదు. కన్న పేగును చంపే అంత ఆడోళ్ళు, అంత క్రూరమైన తల్లులు అయితే లేకుండే. అదే డైవర్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ చూసుకోర్రి. ఆ ఆప్షన్ తీసుకుంటే చాలా బెటర్. ఇంకా ఇటు మీరు మంచిగా ఉంటారు, ఇటు పిల్లలు బాగుంటారు, ఇటు మిమ్మల్ని చేసుకునే ఇంటోళ్ళు కూడా బాగానే ఉంటారు. అట్లా కాకుండా పిల్లల్ని చంపేస్తుడు, సంసారం మొత్తం చిల్లని జిత్తులు చేసుకున్నాడు, మొత్తం ఊర్లో ఇజ్జత్ లేకుండా చేసుకున్నాడు. ఏమా లాస్ట్కి పోతుంది జైళ్ళకి. ఇట్లా అయిపోతున్నాయి తర్వాయిలు. సో ఆలోచించుర్రి, పిల్లల జీవితాన్ని అయితే నాశనం చేయకూరి. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ముచ్చటైతే నిజంగా చెప్తున్నా, నాకైతే మస్తు బాధ అనిపించింది ఆ విషయం వినగానే. పిల్లలు ఏం చేసిరమ్మా? పిల్లల వల్ల మీకు అసలు ఆ నవ్వులు చూస్తేనే మనకు కడుపు నిండుతుంది. అసలు పిల్లల్ని చంపాలని ఎట్లా అనిపించింది? అక్రమ సంబంధాలు రోజు రోజు విరిగిపోతున్నటువంటి టైంలో ఇసుంటి ఇంత దారుణాలు తీసుకుంటారు కదా, ఇసుంటి వాళ్ళకి నిజంగా గట్టి శిక్ష వేయాలి. ఇట్లా చంపిన వాళ్ళకు మొత్తం జైల్లో పెట్టాలి, లేకపోతే మొత్తం ఉరికమ్మ ఎక్కేయాలి. అక్రమ సంబంధం పెట్టుకోనికైతే భయం పడాలి. ఏమంటున్నా, మీరేమంటారో దీని మీద కామెంట్ చేయండి.